అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఈరోజు డేట్ చూసుకుంటే ఫిబ్రవరి 21, 2026. ఈరోజు శనివారం, శని ఆదివారం సాధారణ సెలవులు మార్కెట్కి. చాలామంది రైతులు కూడా ఈ వారంలో సోమవారం కాకుండా మంగళవారం నుంచి విపరీతమైన ఫోన్లు, కామెంట్లు. కొంతమంది నేను యార్డ్లో మార్కెట్ ధరలు సేకరించే టైంలో చాలామంది రైతులు సోదరులు కూడా ఏంటండి మార్కెట్ తేజ రకాలకి, తేజ సెగ్మెంట్ వరకు అంతే ఉంది, మిగతా నాటు రకాలు కానీ, బ్యాడిగి రకాలు కానీ, సీడ్ రకాలు కానీ, సీడ్ రకాలకైతే ఇంకా మూమెంట్ తగ్గింది, కొంత మీరు కూడా తగ్గే అవకాశాలు లేదని చెప్పారు. తగ్గిందంటే రైతు సోదరుడు గుర్తుపెట్టుకోవాలండి, మనం మార్కెట్ పెరుక్కుంటా పోతున్నప్పుడు ఎరావెల్స్ అంటే సరుకులు చూసుకుంటే 40, 50, 60 వేలు. ఎప్పుడైనా సరే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ కొత్త మిర్చి సరుకులు వచ్చే టైంలో ఏసీలు పెద్దగా సేల్ ఉండేవి కాదు. అసమంటిది ఇప్పుడు వరకు కూడా 50, 60 వేలకి సేల్స్కి అమ్మకాలకి పెడుతున్నారు. కొంత రైతు సోదరులు కూడా అమ్మకాలకి మార్కెట్ కొంచెం బాగుందని. ఈ కొత్త వాటి కంటే కూడా ఏసీ వాటిలు కూడా కొంచెం తక్కువ ధరలకు వస్తున్నాయి. అదొకటి. సరుకులు బాగా విపరీతంగా పెరిగినాయి. 40, 50 వేలకి, లక్షకి ఎంత తేడా ఉంది. దానికి తోడు ఒక్కరోజు మార్కెట్లో కొంచెం మూమెంట్ స్లో అయితే మార్కెట్ తగ్గిపోతుంది అని చెప్పేసి చాలామంది రైతు సోదరులు కూడా పూర్తిగా గ్రేడింగ్ లేకుండా, ఎండకుండా వాటర్ చేసి కాయలు విపరీతంగా మార్కెట్లో ఈరోజు మీడియం డ్రై ఉన్నా, మీడియం ఉన్నా సేల్ పరంగా బాగుంటుందండి. గ్రేడింగ్ లేకుండా పండ్లు ఉన్న కాయలు, నీళ్లు కొట్టిన కాయలు మార్కెట్ తగ్గిపోతుందని తీసుకురావడంతో ఇంకొంచెం మార్కెట్ దిగజారుతుంది. ఫస్ట్ కాంచి మీకు వీడియోలో ప్రతి రైతు సోదరులకు కూడా నేను తెలియజేస్తున్నా, మార్కెట్ ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదండి. ఎక్స్పోర్ట్ మీద ఆధారపడి, సరుకులు వచ్చే మూమెంట్ మీద ఆధారపడి, ఖరీదులు చేసే దాంట్లో, స్టాకుల దాంట్లో, పార్టీలు పంపించే దాంట్లో వ్యత్యాసం, తేడా ఒక్కోసారి సరుకుల పరిస్థితులను బట్టి కూడా మారుతుంటుంది అని చెప్పి ప్రతిసారి వీడియోలో డేటు మారితే రేటు కూడా మారిపోద్ది అని చెప్పడం జరిగింది. మనం ఎంతకాడికి మార్కెట్ తగ్గిన ధర అన్న మనం ఆలోచనలో ఉన్నాం, కానీ మెయిన్గా క్వాలిటీలు కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతున్నాయి. మార్కెట్లో ఇంతకుముందు బాగా 19,000 కాడి నుంచి డీడీ 27,000 దాకా వెళ్ళింది. అటువంటిది ఆ క్వాలిటీ ఉన్నబట్టే 27,000 వెళ్ళింది. ఈరోజు చూసుకుంటే అట్లా తక్కువంటే వచ్చింది ఒక్కసారి, అంటే అట్లా పెరుక్కుంటే వెళ్ళి మళ్ళీ తక్కువంటే వెళ్ళి అట్లా 22, 23,000లో అట్లా అయింది. మళ్ళీ సరుకుల మూమెంట్ తగ్గినా లేదా క్వాలిటీలు తగ్గే అవకాశం ఉంది. సరుకులను బట్టి కూడా ఇప్పుడు 10,000కి 10 మందికి కావాల్సి ఉంటే ఆ 10,000కి కాకుండా 50,000కి 10 మందికి కొనాలంటే రేట్ అనేది వ్యత్యాసం, తేడా వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే తేజ కొనేవాళ్ళు తేజ కొంటుంటారు, సీడ్ రకాలు కొనేవాళ్ళు సీడ్ రకాలు కొంటారు. ఈరోజు మనం పరిస్థితులు గమనించినట్టయితే తేజ 20,000 దాకా వెళ్ళి వచ్చి బ్రేక్ అయ్యి 18,000 దగ్గర బ్రేక్ అయిపోయింది. 20,000 దాకా వెళ్ళి తేజ సెగ్మెంట్ వరకు. కారణం ఏంటంటే తేజ కూడా ఈ మధ్య కాలంలో పోయిన వారం నుంచి కానీ ఈ వారంలో కానీ కొంత బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ పరంగా కొంతమంది వ్యాపారస్తులకి కొద్దో గొప్ప రన్ అవుతుంది. అందుకనే తేజ కూడా ఆ 17,500, 18,000 అట్లా ఆ విధంగా అక్కడ బ్రేక్ అవుతుంది కొద్దో గొప్ప వ్యాపారస్తులు. ఇవాళ మార్కెట్లో కనుక ఎక్కువ శాతం ఏసీలో శాంపిల్ పెట్టేవి కూడా తేజాలో పెడుతున్నారు. మనకి కొత్త పంటకు సంబంధించి అధికంగా వచ్చే మిర్చి కూడా 1,00,000 బస్తా వస్తే 1,00,000 బస్తాలో 60,000 బస్తాల దాకా తేజాలు ఉంటాయి, 40,000 దాకా సీడ్ రకాలు ఉన్నాయి. మరి సీడ్ రకాల మార్కెట్ పెరగాలంటే ఎప్పుడైతే కొద్దిగా మార్కెట్ మూమెంట్ సరుకులు ఎక్కువ రావడం వల్ల జంకిద్దో మార్కెట్ తగ్గిపోతుందని చెప్పేసి మనోళ్ళు సరుకు ఎండకుండానే తీసుకురావటం, పండ్లు ఉన్న కాయలు మెత్తక రకాలు తీసుకురావటం వల్ల ఈరోజు ఆ మెత్తక రకాలకి డీలక్స్కి 5,000, 6,000, 7,000 డిఫరెన్స్ అయితే ఉంటుంది. దాన్ని బట్టి అడుగుతారు వ్యాపారస్తులు, కాయలో నాణ్యత తగ్గుతుందండి, సైజు తగ్గింది, రంగు తగ్గింది,
ఇట్లా తీసుకొస్తున్నారు. ఏంటంటే గుంటూరు మార్కెట్ ఏ విధంగా ఉన్నా ఎప్పుడు కూడా రకం ఏదైనా కావచ్చండి, ఆటోమేటిక్గా క్వాలిటీ మీద ఆధారపడి డెఫినెట్ అయ్యి మార్కెట్ వ్యాపారాల జరుగుతుంటాయి. రైతు సోదరులు మెయిన్గా ఇది గుర్తుపెట్టుకోండి. వ్యాపారాలు అనేది ఒక విధంగా ఉండదు. గుంటూరు మార్కెట్ అనేది పెరుగుతుంటుంది. దాని అవసరం కొద్దీ స్టాకిస్టులు వచ్చినప్పుడు, ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మార్కెట్ ఆటోమేటిక్గా చెప్పకుండానే వెళ్ళిపోతుంటుంది. ఒక్కోసారి ఎక్స్పోర్ట్ ఆగినప్పుడు లేదా కొంచెం స్టాకిస్టులు రానప్పుడు ఆటోమేటిక్ తగ్గింది. మార్కెట్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు అని ప్రతి వీడియోలో కూడా చెప్తున్నది. మీరు చెప్పారు కదా అనొచ్చు, చెప్పాను నేను వీడియో కూడా. ఏమండి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వెళ్తుంది, ఇక్కడ దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. స్లోగా క్వాలిటీ మీద నడిచి మళ్ళీ తగ్గే అవకాశాలు ఉన్నాయి, మళ్ళీ పెరుగుతుంటాయి. ఎప్పుడో ఒకేలాగా ఉండదండి. ఆర్డర్స్ వస్తే మళ్ళీ ఆటోమేటిక్గా నిన్న వ్యాపారస్తులు కూడా కలిసిన ఏమండి అంటే మీరు గమనించాలండి, మీరు కూడా ఎప్పుడూ ఒకే విధంగా క్వాలిటీ ఉండట్లేదు. క్వాలిటీ తగ్గినప్పుడు క్వాలిటీ తగ్గదారా అడుగుతాం. ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ వస్తాయి. మార్కెట్లో ఏ రకాలైతే చాలా తక్కువగా కనపడతాయో ఆ రకాలు ఆర్డర్స్ వచ్చినప్పుడు విపరీతంగా వెళ్ళిపోతుందండి. డీడీ చూసుకుంటే 22, 23 దాకా జరుగుతుంది. 3,000 తగ్గింది. మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. క్వాలిటీ ఆర్డర్స్ వచ్చినప్పుడు వచ్చేది పచ్చళ్ళ సీజన్ కాబట్టి ఆటోమేటిక్గా ఫారిన్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ పరంగా ఉంటుంది. స్టాకిస్టులు కూడా ఉంటారు. ఇవన్నీ కూడా మళ్ళీ ఆటోమేటిక్గా అనేది మార్కెట్ పుంజుకుంటుంది, తగ్గుతుంటుంది. ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. మీకు చెప్తుంది అదేనండి. 19,000 నుంచి 27,000, 19,000 కొన్న వాళ్ళం 27,000 కూడా కొన్నాం. 27,000 కొన్న వాళ్ళం కూడా 25,000, 26,000 కొన్నాం, 25,000 కొన్నాం. డీడీ రకాలు 23, 341 కూడా 25,000 వేసామండి, 24,000 వేసాం, 23,000 వేసాం, కొన్నాం. ఆర్డర్స్ను బట్టి ఎక్స్పోర్ట్ను బట్టి అయితే మార్కెట్ లావాదేవీలు జరుగుతుంటాయి. దానితో సరుకులు పెరిగినప్పుడు క్వాలిటీలు తగ్గుతున్నాయి. ఎప్పుడు ఒకే విధంగా ఉండదు కాబట్టి మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్ జరుగుతుండండి. గుంటూరు మార్కెట్ వచ్చి సహజమే. ఎప్పుడు తటస్థంగా పడి ఉండదు, హై పిచ్చికి వెళ్ళదు. అట్లా పెరుగుతూ పోతుంటుంది, తగ్గుతూ వస్తుంటుంది. రైతు సోదరులు అయితే ఇది గమనించండి. ఎవరి చేతుల్లో ఉండదండి. ఎగుమతి వ్యాపారస్తుల చేతుల్లో కూడా ఉండదు. ఒక మాట చెప్పాలంటే ఆర్డర్స్, ఎక్స్పోర్ట్ ఆర్డర్స్, స్టాకిస్టులు అన్ని రకాలకి ఒక రకం కాదు. ఇవాళ ఆర్మూర్ కానీ మిగతా రకాలు కూడా కొంచెం స్టడీ మార్కెట్లో నడుస్తున్నాయి. ఒక సీడ్ రకాలకే కొంచెం మూమెంట్ తగ్గింది. మళ్ళీ మూమెంట్ ఆటోమేటిక్గా వస్తుందండి, రాకుండా ఉండదు. ప్రతి రకాలకి మూమెంట్ వస్తుంది. ఇవాళ మార్కెట్లో ఇయర్ దాకా కూడా ఏసీలు విపరీతంగా పెడుతున్నారు. మనకి మొన్నటిదాకా సరుకులు 60-70 వేలు, ఇవాళ 1,00,000 తగ్గట్ల. సరుకులు పెరిగినప్పుడు ఎగుమతి వ్యాపారస్తులకి అనుకూలంగా ధరలు ఒక్కోసారి వస్తుంటాయి. ఒక్కోసారి ఆ రకం తక్కువ మార్కెట్లో ఉన్నప్పుడు ఎక్కువ ధరలు పెట్టి కొనాల్సి వస్తుందండి. మార్కెట్ ఇప్పుడు ఒకేలా ఉండదు, పెరుగుతుంటుంది, తగ్గుతుంటుంది. అంటే రైతులు కామెంట్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా సరుకులను కూడా క్వాలిటీ ఉండే విధంగా అవసరమైతే అమ్ముకోవటానికి అనుకూలంగా తెచ్చుకోవటం, లేదా ఒకవేళ రేటు నచ్చకపోతే కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకునేటట్టు తెచ్చుకుంటే ఇబ్బంది ఉండదు. ఈ మార్కెట్ మూమెంట్ తగ్గిందనేసరికి కొంతమంది అచ్చిపచ్చి పాల రకాలు, మీడియం రకాలు అన్నీ కూడా తీసుకురావటం వల్ల వీటి వల్ల డీలక్స్ క్వాలిటీలకి, బెస్ట్ క్వాలిటీలకి మార్కెట్ తక్కువ అడిగే పరిస్థితి ఏర్పడుతుంది. రైతు సోదరులు ఇది గమనించండి. మార్కెట్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు, పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఇది గమనించండి. సీడ్ రకాలు మార్కెట్లో చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి సీడ్ రకాలు కానీ, బ్యాడిగి రకాలు కానీ, నాటు రకాలు కానీ వీటి డిమాండ్ అయితే తగ్గదు, పక్కా గ్యారంటీ. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.